చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు. కలెక్టరేట్లోని పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. కల్తీ మద్యం పేరిట వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ పార్టీ వ్యక్తులు ఉన్నా వారిపై తగిన చర్యలుంటాయన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలకంటూ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ ప్రవర్తిస్తోందని, చట్టపరంగా పనిచేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సడన్ గా ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి ఇంత వేగంగా ఏ విధంగా జరుగుతుంది, ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకు వస్తున్నాయని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితుల్లో గోబెల్స్ ఏ లోకాన్ని ఉన్నాడో కానీ గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా, ఆఖరికి గోబెల్స్ కూడా అసహించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించాలి అనే ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో చేసిన మేళ్లు రాష్ట్రానికి ఏమీ లేకపోవడంతో ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంపొందించి కానివ్వండి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి కానివ్వండి, గంజాయి సేవించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా కానివ్వండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ద్వారా కానివ్వండి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ప్రజల్ని ఎంత భయభ్రాంతులకి గురి చేసినా కూడా, సామాన్య ప్రజానికాన్ని పోలీస్ కేసులతో వేధించినా కూడా సమయానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో గత ఎన్నికల్లో చూశాం. కానీ వైఎస్ఆర్సీపీకి జ్ఞానోదయం అయినట్టు కనపడతలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. భారతీయ కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకొని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా, సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఆఖరికి స్కూటీల్లో డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో బెల్ట్ షాపుల గురించి, ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు, కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈరోజైతే నేతి బీరకాయలు అంటే నీతులు చెప్తా ఉంది. ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో, అదేవిధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి, ఏ బార్ వాళ్ళు కానివ్వండి, గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను షాప్స్ లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా, ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను. దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 100% డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఎవరైతే మందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి సార్
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 75%, 25% డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. 75% ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. ఈరోజు ప్రైవేటు వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులతో లేదా ఎంఆర్ఓలతో మేము మద్యం అమ్మించట్లా. దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాపులన్నిటి కూడా ప్రైవేటు వ్యాపారస్తులకి అప్పచెప్పాం. అంతేకాకుండా 10% బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం. దాంట్లో మన దగ్గర ఏదైతే మద్యం కొన్నారో ప్రభుత్వం నుంచి, ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఏదో 99 రూపాయల లిక్కర్ని ఆపేశారని చెప్తున్నారు. రమ్మంటున్నాను నేను. 175 నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ని బట్టి 99 రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని అందిస్తున్నారు. సాక్షాత్తు ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే ఆయన ప్రోత్సాహంతోనే 2 సంవత్సరాలు చేశాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారాన్ని చేయమని ప్రోత్సహించారు. మరి ఆయనే కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద బురదల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరెవరున్నారు అనే విషయాల్ని చాలా ఎటువంటి ఇది లేకుండా డిస్కషన్ లేకుండా ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా బయట పెట్టే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం. దీని మీద సిట్ ఏర్పాటు చేశాం. తప్పకోకుండా సిట్ లో త్వరలో రిపోర్ట్ ఇస్తారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా ఎవరున్నా సరే వారి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు. ప్రమాణాలలో నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో చాలా మంది చేసే ప్రమాణాల్లో కూడా అంత నిబద్ధత ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అది కాదు, రిపోర్ట్స్ ఆధారాలతో సహా రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాం. ఆధారాలన్నింటిని కూడా వెలికి తీస్తాం. తప్పకోకుండా ఎవరెవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అది ఇప్పటికే మనందరం కూడా చూస్తా ఉన్నాం. వాస్తవాలు ఏ విధంగా దాదాపు 3,500 కోట్ల మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో వాస్తవాలన్నింటినీ కూడా రోజు రోజుకి ఏ విధంగా ప్రజల దృష్టికి వస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా రిపోర్ట్ పూర్తి అవగానే, ఎంక్వైరీ పూర్తి అవగానే పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాం. చూస్తా ఉంటే కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తలదించుకుంటున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసిన రాజకీయాలు ఈ కృష్ణా జిల్లా సెంటర్ గా ఉండేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు అంటేనే రాష్ట్రం అంతా కూడా అసహించుకునే పరిస్థితికి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ప్రవర్తించడం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మద్యం కుంభకోణంలో వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడతా ఉంటే ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి లేనిపోని అభండాలు వేస్తూ కల్తీ మద్యం అనే ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి మద్యం సరఫరా చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఎన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యి వారు సరఫరా చేసిన మద్యం తాగి ఏ విధంగా అనారోగ్యం పాలయ్యారో మనందరూ కూడా చూసాం. దేశంలో ఎక్కడ లేని పాలసీలు తీసుకొచ్చి కేవలం వాళ్ళ లాభాపేక్ష ఒక్కటే చూసుకుని పాలసీలు తయారు చేసిన విషయం కూడా మనం చూసాం. షాప్స్ లోనే గవర్నమెంట్ రన్ చేసిన షాప్స్ లోనేమో పనికిరాని బ్రాండ్లు, అనారోగ్యం కలిగించే బ్రాండ్లు అమ్మి బార్లోనేమో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఏ విధంగా పెట్టారో కూడా ఒకసారి చూసాం. ఆ రోజు కూడా ల్యాబ్ టెస్టులు చేయించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సప్లై చేసిన మద్యాన్ని కూడా
ఆ రోజు ల్యాబ్ టెస్టులు చేయించాం ల్యాబ్లో. ఆ రోజు చాలా స్పష్టంగా వచ్చింది, ఆ మద్యంలో విషపూరిత పదార్థాల కనపడుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. హానికరమైన వస్తువు దాంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ లో స్పష్టంగా వచ్చింది. ఈ రోజు